హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క రైల్వే నుంచి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. అది మనకి చూసుకున్నట్లయితే గ్రూప్ డి ఆన్సర్కి ఇది మనం ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం దీని గురించి. సో దీన్ని మనం మినిమం 2 months దాకా అయితే అందరూ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. సో ఫైనల్లీ మనకైతే ఆన్సర్ క్రీ అయితే ఈరోజు ఈవినింగ్ 5కి అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దాని గురించి మన అప్డేట్ వచ్చేసి చూస్తున్నారు కదా, వీళ్ళు మెన్షన్ కూడా చేశారు. మన కంప్యూటర్ సిబిటి ఎగ్జామ్ వచ్చేసరికి November 27, 2025 నుంచి 10 February 2026 వరకు అయితే మనకైతే ఎగ్జామ్ జరగడం జరిగింది. మధ్యలో కొంత గ్యాప్ అయితే వచ్చినాయి, బట్ అవి కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళైతే గ్యాప్ ఇచ్చారు కదా. సో దాని తర్వాత మనం చూసుకుంటే దాని యొక్క అఫీషియల్ ఆన్సర్ కి వచ్చేసరికి మనకి 17 to ఈవినింగ్ 5కి సో రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అది వచ్చేసరికి 23rd వరకు అయితే ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదన్నా డౌట్స్ ఉన్నప్పుడు, అంటే మన యొక్క ఆన్సర్ కీలో మనం పెట్టిన ఆన్సర్ కరెక్ట్గా ఉండి రైల్వే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ రాంగ్గా ఉండి ఏమన్నా మనం అబ్జెక్షన్ పెట్టాలనుకుంటే దాని యొక్క అబ్జెక్షన్ టైము లాస్ట్ డేట్ కూడా వీళ్ళైతే ఇచ్చారనమాట. మనకి 17వ తారీఖు నుంచి 23 దాకా అయితే ఆన్సర్ కీ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. ఏమన్నా అబ్జెక్షన్ రైజ్ చేయాలన్నా కూడా మనం 23rd వరకు అయితే చేసుకోవచ్చు. అది మళ్ళీ ఈవినింగ్ 5 వరకు మనం చేసుకోవచ్చు. దీనికి మనకి ఎగ్జామ్ ఫీ కూడా అయితే ఉండిద్ది అనమాట. ఏదన్నా ఈచ్ క్వశ్చన్ కి 50 రూపీస్ అయితే ఉండిద్ది ఏదైనా అబ్జెక్షన్ రైజ్ చేయడానికి. సో ఎవరైనా పెట్టిన క్వశ్చన్ కానీ మనం పెట్టిన క్వశ్చన్ కరెక్ట్ గా ఉండి రైల్వే వాళ్ళు ఇచ్చింది అయితే కొద్దిగా రాంగ్ గా ఇచ్చానంటే మనం అయితే అబ్జెక్షన్ రైజ్ చేసుకొని అయితే 50 రూపాయలు పేమెంట్ కట్టి మన క్వశ్చన్ అయితే రైజ్ చేయొచ్చు. సో దానికి కానీ మనకు వచ్చేసరికి వీళ్ళు 17 నుంచి 23rd వరకు అయితే ఉందన్నమాట. సో మనకి చాలా తొందరగానే రైల్వే బోర్డు అనేది ఈసారి ప్రాసెస్ అనేది తీసుకెళ్తుందనే చెప్పుకోవచ్చు. మినిమం ఇంతకుముందు అయితే మనకి చాలా డేస్ టైం పట్టేది, ఇప్పుడు అయితే తొందరగానే జరుగుతుంది. మనకి ఎట్ట ఆన్సర్ కి రాబోతుంది కాబట్టి ఫర్దర్ గా ఇంకెట్టలేదన్నా మనకు ఒక 20 days లో మనకి రెస్పాన్స్ షీట్ కానీ అదేవిధంగా ఫర్దర్ గా మనకు కావాల్సిన మెడికల్ సంబంధించి డివి సంబంధించి ఇవన్నీ తొందరగానే రిజల్ట్స్ అయితే వస్తాయని అయితే అనుకోవచ్చు. సో మనం ఇది ఫీజు వచ్చేసరికి ఏ విధంగా చేయొచ్చు అంటే మనం రూపే కార్డు ద్వారా, అంటే మన డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా యూపీఐ ద్వారా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పోతే వ్యాలెట్, ఈ విధంగా అయితే మనం అయితే పేమెంట్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి 23rd వరకు అయితే ఉండడం జరుగుతుంది. అది ఈవినింగ్ 5 దాకా అయితే ఉండిద్ది. తర్వాత అయితే మనకైతే ఈ విండో అయితే క్లోజ్ అవ్వడం జరిగిద్ది. ఆ తర్వాత మన యొక్క క్యాండిడేట్స్ పెట్టిన అబ్జెక్షన్స్ వాటన్నిటిని వాళ్ళు చూసుకొని అవి కరెక్ట్గా ఉంటే మళ్ళీ అన్ని వెరిఫై చేసుకుంటారు. లేదంటే నార్మల్గా ఇంకా మనకి ఫర్దర్ ప్రాసెస్ అనేది వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు వచ్చిన అప్డేట్. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను.